మొదలుకొని ఈ ఆరాధన అంతా ఇంతవరకు సమాధానపూర్వకముగా జరిగించిన దేవుడు ఇక ముందు కూడా జరిగించుటకు ఆయన రెక్కలను ఈ మందిరము మీద చాపి మనతోనూ రావలసినటువంటి వారితోనూ ప్రభువే మనసారా మాట్లాడునట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ఈ ఆరాధన ఆశీర్వాదకరముగా జరిగించారు. ప్రారంభము నుండి మీరు తోడై ఉన్నారు. ప్రతిదీ క్రమముగా మీరు జరిగించారయ్యా. ముందున్నటువంటి సమయం అమూల్యమైన సమయం, విలువ కలిగిన సమయం. ఎందుకంటే నీ మాట అయ్యా మా హృదయాలలో చొచ్చుకొని ఉన్నటువంటి బాధను కూడా తొలగించగలిగినటువంటిదయ్యా. అటువంటి మాట నీ యొద్ద నుండి బయలుదేరి నీ దాసునిలో నుండి చేరి వచ్చినటువంటి నాతో మాట్లాడునట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు. రావలసినటువంటి సంఘ బిడ్డలందరినీ సకాలంలో నడిపించండి. వచ్చినటువంటి మమ్ములను వినగలిగే చెవితోనూ గ్రహించగలిగేటువంటి మనస్సు చేత నీ మాటలు మా హృదయానికి సంతృప్తికరముగా, మా కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మీరు మార్చి మలచి మీరే మహిమను పొందమని, సమయానికే ఈ ఆరాధన ముగించుకొనుటకు సహాయమును దయచేయమని, మీ దాసునికి కూడా నాయన అయ్యా మంచి ఆరోగ్యము చేత నీ ఆత్మ చేత 7 దీప స్తంభముల మధ్యలో సంచరించుచున్నటువంటి నాయన మీ మాట చేత నీ దాసుని నాయన ముద్రించి నీ దాసుని ద్వారాగా విశ్వాసుల కుటుంబాలను దర్శించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. చెప్దాం అందరం గట్టిగా ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మన సంఘ బిడ్డలకు, లైవ్ ద్వారాగా చూస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి వ్యక్తికి యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు మీ అందరినీ దీర్ఘాయువుతో నూతన సంవత్సరంలోనికి క్షేమముగా నడిపించునుగాక. ఆమేన్. నూతన సంవత్సరంలో ఈ సంవత్సరము కంటే అధికమైనటువంటి మేలుల చేత మీ కుటుంబాలను తృప్తిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం దేవునికి చాలా విలువ కలిగినటువంటి వారు, చాలా విలువైనటువంటి వారు. ఎందుకంటే సమస్తమును దేవుడు నోటి మాట ద్వారాగా కలుగు చేశాడు. అన్నీ కలుగు 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 అంటే కలిగింది. కానీ నిన్ను నన్ను చేతితో నిర్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను నన్ను నోటి ద్వారాగా నిర్మించాలని దేవుడు అనుకోలే. చేతులతో స్వయముగా దేవుని యొక్క చేతులతో స్వహస్తాలతో ఆయన పోలికగా నిన్ను నన్ను చేసుకున్నాడు. అందుకని మనం చాలా విలువ కలిగినటువంటి వారు, చాలా విలువైనటువంటి వారిగా మనం ఉన్నాము అనే సంగతిని గ్రహించి, ఒకవేళ ఎక్కడైనా నీకు విలువ లేదు అనేటట్లుగా ఒకవేళ అనిపిస్తే ఆ స్థలంలో ప్రభువుని తలంచుకొని, అయ్యా నన్ను నీ పోలికగా చేసుకున్నావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రం అని మీరు సంతోషించండి. ఇందాక మీకు చెప్పినట్లుగా ప్రతిరోజు ఒక విశ్వాసి కుటుంబంలో సాయంత్రం పూట 1 గంట ప్రార్థన ఏర్పాటు చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం నేను మీకు తెలియచేస్తాను. మరియమ్మ తల్లి గారు కూడా మీకు చెప్తారు ఎక్కడెక్కడ కూటాలు ఏర్పాటు చేస్తాము అనేటువంటి సంగతిని తెలియచేస్తారు. కానీ ప్రతిరోజు ఉంటుంది. డిసెంబర్ 25వ తేదీ వరకు పై కాలనీలో కానివ్వండి, క్రింద కాలనీలో కానివ్వండి, ప్రతి విశ్వాసి కుటుంబాన్ని మేము రోజుకి 1 కుటుంబాన్ని దర్శించాలని ఆలోచన కలిగి ఉన్నాం. కనుక అందరూ సిద్ధపడి ఉండండి. వస్తాం, సడన్గా వచ్చేస్తాం. కుటుంబంలో ప్రార్థన ఏర్పాటు చేస్తాం. మన సంఘాన్ని దేవుని చేతికి అప్పగించుకోవాలి.
ఏమండి మన సంఘాన్ని దేవుని చేతికి అప్పగించి, అయ్యా ప్రాచీన స్వభావం అంతా సంఘంలో నుండి తొలగి నవీన స్వభావం, నూతనమైనటువంటి క్రొత్త మనస్సు సంఘంలో కలిగేటట్లుగా మనమందరం కూడా విశ్వాసుల కుటుంబాల కొరకు పెనుగులాడి ప్రార్థన చేద్దాం. మంచిది. మీ అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో ఒక ప్రేరణతో కూడినటువంటి మాట ఉంచాడు. అద్దం పగిలినప్పుడు శబ్దం వస్తుంది, కానీ హృదయం పగులుతున్నప్పుడు నిశ్శబ్దమైపోతుంది. బాధ కలిగినప్పుడు హృదయములో ఉన్నటువంటి మనుషులతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ హృదయంలో ఉన్నటువంటి మనుషులే మన బాధకు కారణమైతే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళితే ఈ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది? నిశ్శబ్దమైపోయినటువంటి గుండెతో, హృదయముతో ఈరోజు ఈ స్థలంలోనికి ఒకవేళ మన బ్రతుకు వచ్చినట్లయితే, బాధ కలిగినటువంటి ఏమండి జీవితముగా ఈ స్థలంలోనికి ఒకవేళ మనం వచ్చినట్లయితే, ఒకప్పుడు మనం అందరికీ అవసరమై ఉన్నాం, ఇప్పుడు మనలను ప్రతి ఒక్కరూ వద్దనుకుంటున్నారు. ఈ వ్యక్తి అనవసరమైనటువంటి వ్యక్తి అంటూ ఉన్నారు. ఒకప్పుడు అవసరమై ఉన్నటువంటి మన జీవితం ఇప్పుడు అనవసరమైపోయింది. ఇప్పుడు మనతో అవసరం లేదు, మన జీవితం అనవసరం అయిపోయింది అని మనల్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు, మనల్ని దూరం పెడతా ఉన్నారు, మనల్ని విడిచిపెట్టడానికి కూడా సందేహం లేనట్లుగా దాటిపోతూ ఉన్నారు. ఒకప్పుడు ప్రేమగా పలకరించిన వారు ఇప్పుడు మనతో మాట్లాడాలి అంటేనే ఏమండి మాట్లాడటానికి ముందుకు రాలేనటువంటి బ్రతుకులు మనం. వారందరికీ ప్రభువు అయిన యేసును బట్టి మనమందరం కూడా ఒక విషయాన్ని తెలియచేయాలి. నా బ్రతుకులో కాలము సంపూర్ణమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బ్రతుకులో, నా జీవితంలో కాలము పరిపూర్ణమై ఉన్నది. చాలామంది ఏమంటారంటే, నీ టైం అయిపోయింది, నీ కాలం ముగించబడింది. మీరు కూడా అప్పుడప్పుడు మీ పిల్లల్ని పిలిచి, మీ కుటుంబీకులందరినీ ఒక చోటకు చేర్చి, అమ్మా ఇక ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చేసింది, నా టైం అయిపోయింది అని నీ మనస్సులో ఉన్నవన్నీ వారితో పంచుకుంటావు. నీ హృదయంలో ఉన్నవన్నీ వారికి తెలియచేస్తావు. అమ్మా నీకు ఇలా చేయాలని అనుకున్నాను, నీకు ఇది ఇవ్వాలని అనుకున్నాను, నీ పేరుని ఇది పెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాను అని నీవు వారందరినీ పిలిచి వారికి నీ మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తావు. నీకు అర్థమైపోతుంది, నీకు తెలుస్తుంది ఇక నా సమయం ముగించబడింది అని. ఆ సమయంలో అందరితో నువ్వు మాట్లాడుతావు. అలాగే నీ జీవితంలో ఒక పరిష్కారం ఉంది. సమస్య ముగించబడే కాలం ఒకటి బయలుదేరింది దేవుని సన్నిధి నుండి. నీకున్నటువంటి బలహీనత విషయంలో ముగించబడే కాలం బయలుదేరింది. నువ్వు చెప్పాలి సమస్యతో, సమస్య ఇక నీ టైం అయిపోయింది. నా జీవితంలో ఇంతకాలం నన్ను వేధించావు, ఇంతకాలం వేదనకు గురి చేశావు, ఇంతకాలం సమస్య వలన చావు అంచుల వరకు వెళ్ళినటువంటి నా బ్రతుకు ఇప్పుడు దేవుని చేతుల్లో పడింది. ఇప్పుడు నా కాలం నేను అనుకున్నట్లుగా, దేవుడు నాకు ఇచ్చినట్లుగా నా సమయం బయలుదేరింది. ఇక హల్లెలూయా. నువ్వు ఆ రీతిగా సంతోషించాలి, నువ్వు ఆ రీతిగా ఆనందించాలి. నేను వేధిస్తున్న అవమానమైన, చింతకు గురి చేస్తున్నటువంటి కారణాలైన, ప్రతికూలత అయినా, అనుకూలత లేనటువంటి రాత్రులైనా ఇక నీ జీవితంలో నిలబడవు. ఎందుకంటే కాలం బయలుదేరింది. కాలం నీ జీవితంలో సంపూర్ణం చెయ్యగలిగిన సమర్థుడైన యేసయ్య బయలుదేరాడు. ఆయన చేతికి అప్పగించుకోండి. ఆయన చేతికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో
ఒక్కసారి ఆ పదాన్ని మనం చదివి ఏమండి ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు మనము చదవగలిగినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు ఒకసారి చదువుదాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చినటువంటి మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ మాట బాగా అండర్లైన్ చేయాలి మనం. పరలోకములో ఉన్న వాటినే కానీ, లేకపోతే భూమి మీద ఉన్న వాటినే కానీ, సమస్తమును ఏకము చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆత్మీయులు, ప్రార్థనా పరులు ఏకమవ్వాలి. పరలోకము, భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఏకమవ్వాలి. ఏక మనస్సు కలిగినటువంటి వారుగా మార్చబడాలి. దేవుని ఆలోచన అది, దేవుని ఉద్దేశం అది. కానీ ఇప్పుడున్నటువంటి దినాలలో జరుగుతున్నటువంటి విషయము ఏదైనా ఉన్నది అంటే లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైనటువంటి మాట బయలుదేరి ప్రతి కుటుంబాన్ని కలవర పెడతా ఉంది. ప్రతి కుటుంబాన్ని అనుభవించనివ్వకుండా దేవుని మేలుని దూరం చేస్తూ ఉంది. ఇక ఆ రోజు పోవాలి మన బ్రతుకులలో. పరలోకము, భూమి మీద ఉన్నటువంటి మనమందరం కూడా ఏకమవ్వాలి. దేవదూతలై ఉన్నటువంటి వారు మనము ఏకమయ్యి దేవుని చిత్తము ఏమై ఉన్నదో దానిని మనమందరం కూడా నెరవేర్చి దేవుని రాకడకు మనమందరం కూడా సిద్ధపడి మన కుటుంబాలను సిద్ధపరిచి భూమి మీదే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను, మేలులను అనుభవించుదుముగాక. మన కుటుంబాలలో పరలోకం లేదు. భూమి మీద ఉన్నటువంటి మనం పరలోకాన్ని అనుభవించలేకపోతా ఉన్నాం. అనుభవించలేనటువంటి ప్రతి వ్యక్తి హృదయాన్ని దేవుడు చూచాడు. నిశ్శబ్దమైపోయినటువంటి ప్రతి గుండెను ఆయన చూచాడండి. చూచి భూమి మీదే పరలోకం అనుభవించేటట్లుగా పరలోకాన్ని, భూమిని ఏకం చేసి ఆయన దయా సంకల్పమై ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని, వెనకబడిపోయింది కదా మన జీవితంలో దేవుని కార్యం జరగనివ్వకుండా ప్రతి కుటుంబము నిశ్శబ్దమైపోయింది. ఈరోజు ప్రతి కుటుంబంలో అనుకున్న పని అనుకున్నట్లుగా జరగలేకపోతా ఉంది. ప్రతి పనిలో విఫలమైపోతా ఉన్నాం. ఎక్కడ అడుగు పెడుతున్నా నిశ్శబ్దమైన బ్రతుకుగా ఉన్నది మన బ్రతుకు. ఎక్కడికి వెళుతున్నా సంతోషం లేదు. ఎవరితో మాట్లాడుతున్నా పైకి మాట్లాడుతున్నామే కానీ మనస్సులో నుండి ఆ మాట పలకలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రక్క బాధ, మరో ప్రక్క వేదన. నా సమయం ఇంకా రాలేదు అనే చింత, వారి సమయం నడుస్తుంది అనే బాధ. వారందరూ మన మీద పై చేయిగా ఉన్నారే, నేనెందుకు ఇంకా ఇక్కడే చతికిలు పడిపోయాను అని ఒకటే దిగులులో ఉన్నటువంటి మన బ్రతుకును చూచిన దేవుడు ఈరోజు మన బ్రతుకులలో ఉదయించే సూర్యునిగా భూమి మీదే పరలోకాన్ని అనుభవించే కుటుంబముగా మన కుటుంబాలను దేవుడు ఆ రీతిగా మార్చునుగాక, ఆ రీతిగా మలుచునుగాక. కాలం సంపూర్ణమవ్వాలి మన బ్రతుకులు.
కాలం సంపూర్ణం అవ్వాలండి. ఎందుకు ఈరోజు కాలం ఆగిపోతూ ఉంది? ఎందుకు సమయం ఇంకా చెప్పుకోదగినట్లుగా లేదు మన జీవితంలో? ఎందుకు లేదండి? చూడండి, ఆ పదాలు కూడా ముందుకు వెళ్ళి చదువుదాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వాక్యాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వాక్యం. ఇక కాలము కొంచెముగా ఉన్నది అని వచ్చుచున్న యేసయ్య ఇక ఆలస్యము నీ జీవితంలో చేయక ఆయన వస్తాడు. తప్పక నీ జీవితంలో ఏ పని నిమిత్తమై ఆలస్యం అయిపోతూ ఉందో, నీ జీవితంలో ఏ పని జరగనివ్వకుండా అడ్డుగోడగా నిలిచి నిన్ను కృంగదీస్తూ ఉన్నదో, ఇక ఆలస్యము చేసే యేసయ్య ఇక ఆలస్యము చేయకుండా నీ కాలాన్ని, నీ సమయాన్ని నీ జీవితంలో నీ వైపుగా మళ్లించాలి అని నీ జీవితంలో ఆయన అడుగు పెట్టాడు. నీ జీవితంలో ఆయన నిలబడి నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడండి. ఎందుకని? కాలం కొంచెమే, సమయం కొంచెమే ఉన్నదని దేవునికి తెలుసు. నీకు కూడా తెలుసు, నీకు నాకు కూడా తెలుసు సమయం కొంచెమే. ఈ సమయంలో నేను అనుకున్న గోలికి నేను రీచ్ అవ్వలేకపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. నువ్వు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నావు కానీ వెళ్ళలేకపోతున్నావు. శారీరకంగా నువ్వు చేరాలనుకున్న గోలికి నువ్వు చేరగలుగుతున్నావు కానీ ఆత్మీయంగా నువ్వు చేరలేకపోతున్నావు. నువ్వు ఈరోజు ఆత్మీయంగా నువ్వు అనుకున్న గోలుకు నువ్వు రీచ్ అవ్వాలి. నీ సమయాన్ని నువ్వు చూడాలి. ఇప్పుడున్నటువంటి కాలాలు ఎలా ఉన్నాయి? కాలగతులు ఎలా ఉన్నాయి? ఈ కాలంలో జరుగుతున్న సంగతులు ఎలా ఉన్నాయి? గ్రహించండి. ఓ రోజు సుందర్ సింగ్ గారు బాబాయ్, సాధు సుందర్ సింగ్ గారు బాబాయ్ సుందర్ గారి దగ్గరికి వచ్చి, అబ్బాయి నిన్ను ఒక స్థలంలోనికి తీసుకుని వెళ్తాను, నాతో పాటు వస్తావా అన్నాడు. సరే బాబాయ్ వెళ్దాం పదా అని లేచి సాధు సుందర్ సింగ్ గారు వారి బాబాయ్తో వెళ్ళినప్పుడు ఆయన అతనిని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి బీరువా దగ్గర నిలబెట్టాడు. బీరువాలో వాస్తవంగా మనం ఏం దాచుకుంటాం? బంగారాన్ని, డబ్బును, నగలు, విలువ కలిగినటువంటి వస్తువులు, మనకు సంబంధించినటువంటివన్నీ ఏమండి వేరే వారికి కనబడకుండా బీరువాలో మనం దాచుకుంటాం. అవన్నీ కూడా సాధు సుందర్ సింగ్ గారికి చూపించాడు వారి బాబాయ్. అబ్బాయ్ నా బిడ్డ, అయ్యా ఎంత డబ్బు కావాలంటే ఈ బీరువాలో ఉంది, తీసుకో. ఎంత నగలు కావాలన్నా ఉన్నాయి, తీసుకో. ఎంతగా విలువ కలిగిన వస్తువులు కావాలన్నా ఈ బీరువా నిండా ఉన్నాయి, తీసుకో. నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకో, నీ ఇష్టానుసారంగా వాడుకో. ఈ విలువ కలిగిన వస్తువులన్నీ ఖర్చు చేయి, జల్సా చేయి. కానీ మన మతానికి విరుద్ధంగా ఉన్న యేసయ్యను నమ్మటం మానేసేయి అన్నాడండి. యేసయ్యను నమ్ముకోవటం విడిచిపెట్టేసేయి. యేసయ్య మన మతానికి విరుద్ధమైనటువంటి వ్యక్తి అయ్యా, మన మతానికి సంబంధించిన వ్యక్తి కాదయ్యా. వద్దయ్యా, ఆయనను వదిలిపెట్టేసేయి, నీకేం కావాలో అవి తీసుకో. ఇప్పుడు సింగ్ గారు చిరునవ్వుతో ఒక్క మాట అన్నాడు, బాబాయ్ ఇవేవి కూడా ఆయనతో సమానమైనటువంటివి కాదు బాబాయ్. ఇవన్నీ ఇస్తాడు అని నేను ఆయన్ని నమ్మలేదు బాబాయ్. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నా బ్రతుకు, ఒంటరిగా మారిపోయినటువంటి నా బ్రతుకు, ఇక ఎవరు కూడా ఆదరించలేనటువంటి నా బ్రతుకును, ఇక ఎవరు కూడా పరామర్శించి పలకరించలేనటువంటి నా బ్రతుకులో ఒంటరితనాన్ని అనుభవిస్తూ లోపల కురింగిపోతున్నటువంటి నన్ను ఆయన చూచాడు బాబాయ్. ఆయన గమనించాడు బాబాయ్.
నేను చచ్చిపోదామని అనుకున్నా, ట్రైన్ క్రింద పడదాము, ఇక మరణిద్దాము అని నిర్ణయం తీసుకొని ఒంటరిగా ప్రార్థన చేస్తున్న నా బ్రతుకులో ఆయన దర్శనమిచ్చాడు బాబాయ్. ఆయన కనబడ్డాడు బాబాయ్. ఇవేవి కూడా ఆయనతో సమానమైనటువంటివి కాదు. ఇవేవి నాకొద్దు కూడా, నాకు అవసరం లేదు కూడా, నాకు యేసయ్య కావాలి బాబాయ్ అంటే ఈ వ్యక్తి ఆ మాటలు విని కంగు తిని వారి అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య వాడు మారడన్నయ్య, వాడు పిచ్చోడైపోయాడు, యేసయ్యలో వాడు మెంటలోడైపోయాడా అన్నా, వాడిని మనం ఏం చేయాలో తెలుసా? చంపేయాలి, వాడిని చంపేయాలి మనం. వాడు మన మతానికి పట్టిన కలంకం, వాడు మన మతానికి పట్టిన చిచ్చు అన్నా, వాడిని చంపేద్దాం అనగానే తండ్రి కదా, మనస్సు రాకపోయినా మనస్సును రాయిగా మార్చుకొని పాలల్లో విషాన్ని కలిపి, పాయిజన్ కలిపి, నా బిడ్డ రాయా, సరే నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించని ఆ పాలల్లో పాయిజన్ కలిపి ఆ కలిపినటువంటి పాలు సింగు గారికి ఇచ్చారు. తండ్రి ఎవరైనా అలా చేయగలుగుతాడా? అంత కఠినంగా ఉండగలుగుతాడా? అంత కసాయి తండ్రిగా మారగలుగుతాడా? కానీ ఆ తండ్రి మారాడు. పాయిజన్ కలిపినటువంటి పాలు ఇచ్చాడు. తండ్రి ఇచ్చినప్పుడు ఏ బిడ్డైనా తాగకుండా ఉంటాడా? తండ్రి నన్ను చంపుతాడని ఏ బిడ్డైనా కల్లో కూడా ఊహించగలుగుతాడా? తాగేశాడు. తాగిన తర్వాత ఆ సింగు గారిని చొక్కా పట్టుకొని ఇంట్లో నుండి బయటికి గెంటేసి, చావరా నువ్వు, అనాథ శవంగా చచ్చిపోయి ఎక్కడో చోట, నువ్వు తాగిన పాలల్లో పాయిజన్ కలిపావు, ఇక నువ్వు ఈ ఇంటికి పట్టిన ఏమంటే దరిద్రం వదిలిపోయింది అనుకుంటావని ఆ వ్యక్తిని నెట్టేసి, తండ్రే చేర్చుకోవలసినటువంటి తండ్రే బయటికి నెట్టివేసినప్పుడు ఆ బిడ్డ బ్రతుకు ఎలా ఉంటుంది? ఆ బిడ్డ మనస్సు ఎలా ఉంటుంది? ఆ బిడ్డ జీవితం ఏమైపోతుంది? ఆ షాక్లో నుండి తేరుకొని తనకు ఏమండి సన్నిహితుడైన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. దేవుని మహాకృపను బట్టి విన్న ఆ స్నేహితుడు ఆ వ్యక్తి కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, సాధు సుందర్ సింగాన్ని బ్రతికించయ్యా, ఆ విషయాన్ని శరీరంలోనే విరుగుడు చేయయ్యా, సాధు సుందర్ సింగాన్ని తిరిగి మరలా ప్రభావితం చేసుకో ప్రభువా, అనేక ప్రాంతాల్లో వాడుకో ప్రభువా అని ఆ స్నేహితుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో అట్లాంటి ఒక్క కుటుంబం కోసం నేను ఈ ప్రాంతంలో 13 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నా. 13 ఏళ్ల నుండి ఎదురు చూస్తూ ఉన్నా నేను. ఒక్కరైనా ఆ రీతిగా నశించిపోయే ఆత్మ కొరకు ప్రార్థన చేస్తారేమో, ఒక్కరైనా కష్టంలో ఉన్న వారి కొరకు తన వంతుగా ఒక్క సమయాన్ని కేటాయించుకొని మోకాళ్ళుని ప్రార్థన చేస్తారేమో. 13 ఏళ్ళు నక్షత్రాలు ఆకాశము నుండి రాలిపోయినట్లుగా ఆత్మీయతలో నుండి రాలిపోతున్నారు, ప్రార్థన జీవితంలో నుండి రాలిపోతున్నారు, భక్తి జీవితంలో నుండి రాలిపోతున్నారే కానీ ప్రకాశించలేకపోతా ఉన్నారు, వెలిగించుకోలేకపోతా ఉన్నారు. నాకెందుకు లేదు, నాకు అవసరమా? ఒకప్పుడు నువ్వు అవసరమై ఉన్నావు, ఇప్పుడు నువ్వు అనవసరమైపోతున్నావు అందరు. సాధు సుందర్ సింగ్ గారి కొరకు తన స్నేహితుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శరీరంలో ఉన్న పాయిజన్ విరుగుడైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. విరుగుడైపోయిందండి. ఆ విషయం శరీరంలో ప్రభావం చేయలా, ఆ విషయం శరీరంలో నిలబడలా. మరలా దేవుడు సాధు సుందర్ సింగ్ గారిని వాడుకోవటం ప్రారంభించాడు. టిబెట్కి వెళ్ళాడు, నశించిపోయి ఆత్మలకు సువార్త చెప్పాడు. ఆయన జీవిత చరిత్ర ఒక్కసారి మీరు చదివి చూడండి. ప్రభు ఆయన్ని ఏ రీతిగా వాడుకున్నాడు, ఎంత మరణకరమైనటువంటి పోరాటాల మధ్యలో తన బ్రతుకుని ప్రకాశింపచేశాడో మీకు అర్థమవుతుందండి. ఊరకనే నువ్వు ఏమండి పరలోకాన్ని భూమి మీద అనుభవించబడలేవు. చాలా నువ్వు సాధన పెట్టబడాలి. చాలా దేవుని నిమిత్తమై ఉన్నటువంటి ఏమండి ఆ లక్ష్యాన్ని, ఆ గురిని మరిచిపోకుండా నువ్వు ఉండగలిగినప్పుడు,
దేవుడు నీలో ఏమండి ప్రపంచానికి ఆయన కనబరుచుకుంటాడు నీలో నుండి. ఎందుకంటే నిన్ను దేవుడు నోటి మాటతో చేయలేదండి. ఆయన స్వరంతో నిర్మించుకోలేదు నిన్ను. ఆయన చేతులతో నిన్ను స్వయముగా చెక్కుకున్నాడండి. ఆయన పోలికగా మార్చబడిన వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివిగా ఉన్న నీవు దేవుని కొరకు ఏ రీతిగా కాలాన్ని గుర్తుపట్టాలి, కాలాన్ని గ్రహించాలి. నీ జీవితంలో ఆయన అడుగు పెట్టాడనే సంగతిని నువ్వు మరిచిపోవద్దు. ఇంకొక పదాన్ని కూడా చదవండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవగా విందాం. మరియు మీరు ఏం ఎరగాలంట, ఏం గుర్తుపట్టాలంట? కాలములను ఎరిగి నిద్ర మేల్కోవాలి. మీరు అమ్మా, నిద్రపోయే వాళ్ళు మేల్కోవాలి. కాలము సంపూర్ణమై ఉన్నది అని మీరు ఎరిగి నిద్రలో నుండి మేల్కోవాలి. ఏ నిద్ర? బుద్ధి లేనటువంటి వారు నిద్రపోతూ ఉంటే బుద్ధి కలిగినటువంటి కన్యకలు మేల్కొని దేవుని స్వరాన్ని వింటా ఉన్నారు తలుపు దగ్గర నుండి. దేవుని యొక్క రాకడ ఇక సమీపించింది. దేవుడు నన్ను దర్శించే కాలము సమీపించింది. దేవుడు నా బ్రతుకును చూచుచున్న సమయము సమీపించింది. ఇక నేను లేవాలి, నిద్ర మేల్కోవాలి. నా ఆత్మీయ బ్రతుకుకు పట్టినటువంటి కరుడును కత్తిరించాలి. నేను మరలా నా జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకునే సమయం వచ్చింది. నువ్వు లేవాలి. ఇది నిద్రపోయే సమయం కాదు. ఇది నువ్వు మేల్కోవాలి తల్లి. ఈరోజు వాక్యము అంశం ఏమై ఉన్నది అంటే కాలము. ఏంటండి కాలం అంటే? టైం, సమయం. అది మన జీవితంలో నడిచే రోజు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ రోజు దేవుడు ఈ రోజుగా మార్చాడు. నీ సమయంగా ఏమండి వచ్చే రోజుగా ఈ రోజు నుండి ఆరంభించాడు ఆయన పనిని. ఆయన మొదలు పెట్టాడండి. మనం ఏం చేయాలో తెలుసా? ఆ సమయాన్ని గ్రహించాలి, ఆ సమయమును గుర్తుపట్టాలి. ఆ కాలం ఏమై ఉన్నదో నిద్ర మత్తు వదిలించుకొని విడిచిపెట్టి లేచి ప్రార్థించాలి. అలా ప్రార్థించినటువంటి మనకు దేవుడు అనుగ్రహించుచున్న కాలము సమయము గుర్తుపట్టేటువంటి మనోనేత్రాలు వెలిగించబడేటట్లుగా దేవుడు చేయగలిగిన సమర్థుడు కదండి. అని మనం ఏం చేస్తూ ఉంటాం? నిద్రపోవటానికి ఒక సమయం ఉంది, అవునా కాదు? కానీ ఆ సమయంలో నిద్రపోకుండా మనం ఏ సమయంలో నిద్రపోతూ ఉంటాం? రాని నిద్ర తెచ్చుకుంటూ ఉంటాం. మనం కొంతమందికి నిద్ర రాదు, అయినా తెచ్చుకుంటూ ఉంటారు. కానీ మన మాటలన్నీ వింటూ ఉంటారు. అమ్మ, ఈ మాట నీకు ఎలా తెలిసిందమ్మా అంటే, నేను నిద్రలో కూడా వింటానే ఉంటానంటారు. కానీ వాస్తవానికి వారి నిద్ర పారు, రాని నిద్ర తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. నీకు నిద్ర రాకపోయినప్పుడు మోకాళ్ళే, నీకు నిద్ర రానప్పుడు బైబిల్ చదువుకో. ఓ వ్యాపారి ఓ రోజు నా దగ్గరికి వచ్చి, అన్న వ్యాపారం అంతా నష్టమైపోయిందన్న, వ్యాపారంలో లాభం లేదు. ఒక రోజులో ఒక్కరికి అమ్మేటట్లుగా, ఒక రోజులో 5గురికి అమ్మేటట్లుగా వ్యాపారం అంతా నష్టం అయిపోయిందన్న. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే వ్యాపారంలో అన్నా నేనేం చేయాలో కొన్ని విషయాలు చెప్పన్నా అంటే, ఆ వ్యక్తి అయ్యా ఈరోజు కొంచెం కుదురుబాట్లేదు, రేపు ఉదయం రాయ్యా అని ఆ వ్యక్తిని పంపించేసి రాత్రంతా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి ఉదయాన్నే ఆ వ్యక్తికి ఫోన్ చేశా, అయ్యా నీతో మాట్లాడాలిరా. ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు నీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే 2 మార్గాలు ఉన్నాయి, చేయగలుగుతావా అన్న. చేస్తానన్నా అన్న. నువ్వు ఖచ్చితంగా వాటిని చెయ్యాలి. చేస్తానన్నా అన్న. నువ్వు వ్యాపారం ఖాళీగా ఉన్న టైంలో,
అంటే ఆ షాపులో నువ్వు ఏది కూడా లేకుండా నువ్వు ఖాళీగా ఉన్న టైంలో ఒకటి మోకాళ్ళేసి ప్రార్థన చేయి, లేకపోతే రెండవదిగా బైబుల్ చదువు, బైబుల్ చదువు. లేదు మూడవదిగా ఎవరైనా నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏమండి సువార్త చెప్పటానికి ఇష్టపడు. ఈ మూడు సాతానికి అసలు ఇష్టం ఉండదు, అవునగా? నువ్వు ప్రార్థన చేయటం సాతానికి ఇష్టం ఉండదు, నువ్వు బైబిల్ చదవటం సాతానికి ఇష్టం ఉండదు, నువ్వు ఇతరులకు సువార్త ప్రకటించటం సాతానికి ఇష్టం ఉండదు. అతను చిన్నగా ఖాళీగా ఉన్న టైంలో బైబిల్ చదవటం ప్రారంభించాడంట. ఇతన్ని ఖాళీగా లేకుండా జనాల్ని సాతాను పంపిస్తా ఉన్నాడు. సాతాను జనాల్ని పంపిస్తా ఉందంట. అతనేమో బైబిల్ చదివే ఖాళీ కూడా ఉండట్లేదంట, బైబిల్ చదివే తీరిక కూడా ఉండట్లేదంట ఆ వ్యక్తికి. సాతానికి ఇతను బైబిల్ చదవటం ఇష్టం లేదు కాబట్టి ఎవరిని నడిపిస్తున్నాడు? జనాల్ని నడిపిస్తా ఉన్నాడు. అతని వ్యాపారం ఏమవుతుంది? వృద్ధి పొందుతుంది, అతని వ్యాపారం డెవలప్మెంట్ అవుతా ఉంది. ఆదివారం కూడా చర్చికి వచ్చే అంత ఖాళీగా ఉండకుండా ఏమన్నా అతని వ్యాపారం ఏమైపోయింది? బిజీ అయిపోయింది. కారణం దైవజనుడు చెప్పాడు దాన్ని త్రోసివేయకూడదు అని. దాన్ని ఖచ్చితంగా మాట విని బైబిల్ చదవటం ప్రారంభించాడు. లేకపోతే ఖాళీగా ఉన్న సమయంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. అతని వ్యాపారం అభివృద్ధి చెందటం చూడగలిగాడండి. ఈ రోజుల్లో మనం ఎందుకు ఆశీర్వాదాలు కుటుంబాలలో చూడలేకపోతున్నామంటే సాతాను మన దగ్గరికి వచ్చి చూస్తుంటే మన హృదయం చక్కగా, మన మనసు చక్కగా ఊడ్చి చక్కగా టెంట్ వేసుకొని చక్కగా చాపేసి సాతాను తన బృందం అంతా వచ్చి పండుకునేటట్లుగా మన హృదయం అయిపోయింది. సాతానే కాదు, సాతాను కంటే మరి 7 కడపటి చెడ్డ దెయ్యాలను తీసుకొని వచ్చి హృదయంలోనికి చూడగా ఆ హృదయం ఎలా ఉందంట? నీరు లేదంట, ఎండిపోయి చక్కగా ఊడ్చి శుభ్రంగా ఇల్లలికి ఏమండి చక్కగా చాపేసి రండి సాతాను గారండి నా హృదయం అంతా మీదే ఇక అనేటట్లుగా ఉందంట. కారణం ఆ హృదయంలో ప్రార్థన లేదు, కారణం ఆ హృదయంలో ఆనందం లేదు, ఆ హృదయంలో హర్షధ్వనులు లేవు, ఆ హృదయంలో నీటి ఊట లేదు, ఆ హృదయంలో ఏమండి కాలాన్ని ఎరిగేటువంటి మనస్సు లేదు. అందుకని ఇకనైనా మనం మేల్కొందాం, ఇకనైనా నిద్రమత్తును వదిలించుకుందాం, ఇకనైనా బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె దేవుని స్వరాన్ని విందాం. మనం వినగలగాలి. ఇంకొక పదాన్ని కూడా చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 56వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 12:56. మీరు భూమిని ఆకాశంలో జరిగే విచిత్రమైన విన్యాసాలను గుర్తించగలుగుతున్నారే కానీ అక్కడ అలా జరిగింది, ఆకాశంలో ఎలా జరిగింది, భూమి మీద ఎలా జరిగిందని వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారే కానీ ఈ కాలములను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మీరు కాలాలన్నీ ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? గుర్తుపట్టలేనటువంటి అజ్ఞానంలోనికి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? ఆకాశంలో వింత జరిగింది, ఆ వింత కొరకు, ఆ అద్భుతం కొరకే మీరు ఏమంటే మాట్లాడుకుంటున్నారే కానీ కాలాలను గురించి వివరంగా మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? కాలాలను గురించినటువంటి సందేహాలను ఏమంటే దేవుని దగ్గర ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నారు? ఆత్మీయులు ఏకమవ్వాలి, పరిశుద్ధులు ఏకమవ్వాలి, ప్రార్థనా పరులు ఏకమవ్వాలి, భక్తి పరులు ఏకమవ్వాలి. ఈరోజు ఆరిపోయే కట్టె కూడా మండే కట్టెలతో కలిసి ఏమవ్వాలి అంటే మండాలి. ఆరిపోయే కట్టె నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కట్టెని చూసి నువ్వు చల్లారిపోకూడదు. చూడండి, ఇప్పుడు కుటుంబాలలో ప్రేమ చల్లారిపోతా ఉంది, కుటుంబాలలో భక్తి చల్లారిపోతా ఉంది, కుటుంబాలలో ఆత్మీయత చల్లారిపోతా ఉంది. కారణం ఏంటయ్యా అంటే వారు చల్లారిపోతున్నారు కనుక నేను చల్లారిపోతాను. నీ కుటుంబంలో నిన్ను ఒక్కదాన్ని ఎందుకు వెలిగించాడో తెలుసా? నిన్ను బట్టి కుటుంబం అంతా వెలగాలి అని.
కానీ నువ్వు ఒక్కదానివే వారిని బట్టి చల్లారిపోతున్నావు. సంఘంలో ఉన్న విశ్వాసులను చూసి చల్లారిపోతున్నావు. ప్రార్థన లేనటువంటి వారిని చూసి చల్లారిపోతున్నావు. నువ్వు చల్లారిపోయింది కాక ఈ లింగాయపాలెం ఫ్లాట్లు ప్రాంతాన్ని మొత్తాన్ని చల్లార్చేస్తున్నావు, కాసి వడబోసేస్తున్నావు కదా. మనం చల్లారకూడదు వారిని చూసి. దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు, ఒమ్ము చేయకూడదు. 3 విషయాలు చెప్తాను. ఇప్పుడు మన జీవితాలలో నడుస్తున్న కాలం అసలు ఏమై ఉన్నది చదవండి త్వరగా. అంతకంటే ముందుగా ఒక చిన్న విషయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని కూడా చదవండి. అపోస్తుల కార్యం 3:21. అన్నిటికీ కుదురుబాటు, చూడండి, అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉంది. నువ్వు తోడేసిన వెంటనే కుదురుకునిద్దా పెరుగు? నువ్వు రాత్రి వేస్తే పొద్దున్నే కుదురుకునిద్ది పెరుగు. నేను తోడేసేసేలే, నాకు ఆకలి అవుతుంది, నువ్వు పెరుగైపో అని దాని దగ్గర ఉండి అంటా ఉంటే పెరుగయిద్దా? ఆ టయానికి అయింది. ఇప్పుడు అయిపోవాలి, కుదురుకోవాలి, నువ్వు తోడు అవ్వకపోతే నీ అంచు చూస్తానంటే అయ్యిద్దా? ఒక వ్యక్తి బండి నడుపుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆగిపోయింది. ఎంతసేపటికి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లా, కొట్టి స్టార్ట్ అవ్వట్లా. కోపం వచ్చేసింది. బండి మీద నుంచి దిగి బండిని ఎత్తి పక్కన పడేసాడు, కాలుతో తన్నాడు, ఇరుస్తున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అర్థమవుతుందా? బాగా విరిచేసి ఆ బండిని మొక్కలు చేస్తున్నాడు. తర్వాత అతని పరిస్థితి ఏంటి? నడుచుకుంటే వెళ్ళటం. నేనేమంటానంటే అది స్టార్ట్ అయ్యే వరకు ప్రయత్నించు. లోపల ఎక్కడో నలకు అడ్డుపడి ఉండింది. ఆయిల్కి ఏమండి, ఆ కార్పెంటర్కి మధ్యలో ఏమండి ఆయిల్ని ఆపేయటానికి ఒక నలకు అడ్డుపడి ఉంటుంది. దాన్ని తీసేసుకుంటే మరలా వాహనం స్టార్ట్ అయ్యింది కదా. మరలా స్టార్ట్ అయ్యి నువ్వు గమ్యానికి చేరగలుగుతావు కదా. ఎందుకు అంత చిన్న విషయానికి వాహనాన్ని ముక్కలు చేసుకోవలసినట్టు, వాహనాన్ని ముక్కలుగా మార్చుకోవలసిన అవసరం ఏముంది అసలు? నీకు ఎందుకు కార్యం జరగట్లేదో అది వెతుకు. నీ జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదో దాని గురించి ఆలోచించు. నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రిలీజ్ అవ్వడం లేదో దానిని గూర్చిన సందేహాన్ని ప్రార్థనలో గడిపి దేవుని దగ్గర నుంచి తెలుసుకో. అంతేగాని దేవుడు నాకేం చేయలేదని దేవుణ్ణి పక్కన పెట్టడం అది మంచిది కాదు కదా. సన్నిధిని విడిచిపెట్టడం అది మంచి ఆలోచన కాదు కదా. పరిష్కరించు దేవుని దగ్గర. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉందంట. అన్నిటికీ, కొన్నిటికని ఇవాళ అక్కడ వాక్యంలో అన్నిటికీ కుదురుబాటు కలిగినటువంటి కాలం ఒకటి ఉన్నది. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటి నుండి పలికించాడు కదా. నీ జీవితంలో కూడా అన్ని సమాధానాన్ని అనుభవించే రోజు ఒకటి ఉన్నది, సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే రోజు ఒకటి ఉన్నది, మంచి రోజులను చూచే రోజు ఒకటి ఉన్నది, నీ జీవితంలో దేవుని యందు హర్షించే రోజు ఉన్నది కదా. మరి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు సందేహంగా ఉన్నావు? ఆ రోజులన్నీ కూడా ఈ సంవత్సరం ముగించబడబోయే లోపే మనమందరము చూచుదుముగాక. అన్ని కుదురుకునే రోజులు మన జీవితంలోనికి వచ్చునుగాక. సాతాను మన జీవితాన్ని చేస్తున్న అతలాకుతలమైనటువంటి ఆ బ్రతుకులు తొలగిపోవునుగాక. మంచి రోజులు వస్తాయి, మీరు తొందరపడద్దు. మంచి రోజులు. అయితే ఇప్పుడు మనం ఎట్లాంటి కాలాలను చూస్తున్నామో 2-3 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి త్వరగా యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. 1 నుండి 4 వాక్యాలు. మీరు అభ్యంతర పడకుండా ఉండాలి అని యోహాను సువార్తేనా 16వ అధ్యాయం 1వ వచనం చదవండి.
చూడండి, ఒక కాలము బయలుదేరి ఉన్నది. ఆ ఆ సారీ, 2వ తిమోతికి వ్రాసినటువంటి పుస్తకం 3వ అధ్యాయం 1వ వాక్యం. అది 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 1వ వాక్యం. అది ఆ పదాలు మనం నోట్ చేయాలి. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చుచూ ఉన్నవి. ఇప్పుడు ఏ కాలాలు నడుస్తూ ఉన్నవి? ఎక్కడ చూసిన అపాయం, ఎక్కడ చూసిన ప్రమాదం. ఇప్పుడు అపాయకరమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ఇప్పుడున్న రోజులన్నీ ఎట్లాంటి రోజులంటే అంత్య దినాలకు సాదృశ్యంగా ఉన్న అపాయాలతో నిండినటువంటి కాలాలు. కుటుంబాలలో కాపుదల లేదు, చిన్న బిడ్డలకు కాపుదల లేదు, పండు ముసలి వరకు కాపుదల లేదు. ఎక్కడ చూసినా అపాయం 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 అపాయం. భీమవరంలో ఒక సంఘటన జరిగింది, చూసారా? అతను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయి, అతనికి ఏవో వినకూడనటువంటి శబ్దాలు వినబడుతూ ఎవరో అతన్ని వెంబడిస్తున్నట్లుగా, అతని యొక్క తల్లి తమ్ముడే దెయ్యాలుగా మారి ఇతన్ని బాగా వేధిస్తున్నారని నిద్రపోతున్నటువంటి ఆ ఇద్దరిని లేచి అమాంతంగా కిచెన్లో ఉన్నటువంటి కత్తి చేత 16 కత్తిపోట్లు, ఎన్ని, తల్లిని తమ్ముడిని ఇద్దరిని కూడా 16 కత్తిపోట్లతో పొడిచి తెల్లవారుజామున 3:30-4 గంటల సమయంలో రోడ్డు మీదకి ఒంటి మీద చొక్కా లేకుండా పోలీసులకి ఫోన్ కాల్ చేసి అతనే వెళ్ళి లొంగిపోయాడు. నా తల్లి నా తమ్ముడు పిచాచాలండి, దెయ్యాలండి వారు. నా మనస్సులో ఉన్నటువంటి మాటలన్నీ వారికి ముందే తెలిసిపోతున్నాయి అని ఈ వ్యక్తి వారిని ఏం చేశాడు తెలుసా? హతమార్చేశాడు. కనీసం ఇంట్లో ఉన్న వారికి కూడా, ఇంట్లో ఉన్న వారి ద్వారాగా కాపుదల లేనటువంటి రోజులు ఇవి. 16 కత్తిపోట్లు, శరీరంలో ఎక్కడ చుక్క నెత్తురు లేదంట, చుక్క నెత్తురు లేదంట శరీరం. ఆ నెత్తురంతా బయటికి వచ్చేటట్లుగా పొడిచి 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 కుమారుడే కాలయముడుగా మారిపోయి. ఆలోచిస్తున్నారా మీరు? అపాయకరమైనటువంటి కాలం, కాపుదల లేనటువంటి కాలం, అంత్య దినాలలో దుష్టుడు ప్రతి కుటుంబము మీద ఏలుబడి చేయుచున్న కాలం. ఈ కాలంలో మనం ఏం చేయాలంటే మెలకువగలిగి, ఇందాక చెప్పాను కదా, నిద్రమత్తు విడిచి మెలకువగలిగి కాలాలన్నీ గుర్తించాలి. ఈ కాలం ఏ కాలం? అపాయకరమైనటువంటి కాలం. ఈ కాలంలో నేను ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, ఏ రీతిగా నేను ప్రారంభించి ముగించాలి అని నువ్వు గ్రహించి నీకున్నటువంటి ఆ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు ఈ అపాయకరమైనటువంటి కాలంలో ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ప్రభువే ఇక మనకి కాపుదలండి. ఈ సమాజం అంతా ఒక మాయ. సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క మనసంతా ఒక మాయే. మాయ కలిగినటువంటి మానవుల యొక్క సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం, ఒక విషయం చెప్పమంటారు మీకు? ఏమనుకోనంటే చెప్తాను. బ్రతికున్న చేపకి ఒక రేటు ఉండేది, చచ్చిపోయిన చేపకు ఒక రేటు ఉండేది. అవునా కదా? చచ్చిపోయిన చేపకు ఒక రేటు, బ్రతికున్న చేపకు ఒక రేటు, ఎండిపోయి ఉన్న చేపకు ఒక రేటు. మరి నువ్వు నేను చచ్చిపోతే ఎవడైనా కొంటాడా? బ్రతికున్న చేపకు ఒక రేటు ఉంది, చనిపోయిన చేపకు ఒక రేటు ఉంది, ఎండు చేపకు ఒక రేటు ఉంది. కానీ మనం తెస్తే కనీసం ₹10 పడ్డారు మనల్ని. ₹10 కూడా విలువ లేని వారు మనం చనిపోతే. కానీ బ్రతుకున్నప్పుడు అదే మనం గ్రహించలేకపోతాం. మాటికి నేను చేస్తా అంటూ ఉంటాం మనం. అసలు చనిపోయిన తర్వాత అసలు మనకి విలువ ఉండదండి. చేపకైనా రేటు ఉంది, రొయ్యకైనా రేటు ఉంది, కానీ మనిషిగా మనకి చనిపోయిన తర్వాత
అందుకే బ్రతికున్నప్పుడే అపాయకరమైనటువంటి కాలాలను మనం గుర్తించి అపాయకరమైనటువంటి దినాలలో మెలకువగలిగినటువంటి వారిగా మన ఆత్మీయ బ్రతుకులను మనం కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాలను ప్రభువుతో సహవాసం కలిగి ప్రారంభించి ముగించుకోవాలి. అపాయకరమైనటువంటి దినాలని తెలిసి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? అట్లాంటి దినాలలో ఉన్నాం మనం. అంత్య దినాలు, అపాయకరమైనటువంటి కాలాలు. ఆ పదాన్ని కూడా యోహాను సువార్త 16వ అధ్యాయం 1-4 వచనాలు చూడండి. సమాజ మందిరంలో నుండి మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని చంపుతారు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పుడు ఎవరి కాలం నడుస్తూ ఉంది? అవమానాలతో కూడిన కాలం, నిందలతో కూడినటువంటి కాలం, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించే కాలం, సమాజ మందిరాలలో నుండి వెలివేసేటువంటి కాలం. ఎట్లాంటి కాలంలో మనం ఉన్నాం ఈరోజు? అయినా మీరు అభ్యంతర పడకుండా ఉండాలి అని ఈ మాటలు మీకు చెప్పుచూ ఉన్నాను. ఈ కాలంలో ఏది జరిగినా మన ఆలోచన, మన గురి, మన నిర్ణయం ప్రభు వైపే ఉండునుగాక. ప్రభువు మీదే మన మనస్సు ఆనుకొనుగాక. ఈ అపాయకరమైన కాలంలో మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ వ్యక్తిగతముగా, ఆత్మీయముగా ఆయనే కంచెగా మారునుగాక. ఇంకొక కాలం గురించి కూడా చెప్తా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం. చాలా ఇంపార్టెంట్ అయిన కాలం ఇది. మీ అందరికీ తెలుసు, రోజు మాట్లాడుకునేటువంటి కాలం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం. అబ్బా, ఏ కాలం? అందరూ అనండి, ఏ కాలం? చెడు కాలం. అప్పుడప్పుడు మీరు అంటారే, చెడోడా, చెడు కాలంలో పుట్టినట్టున్నారా నువ్వు అంటారా? అనరా? ఏమా అనరా? ఖచ్చితంగా. ఏ కాలం ఇది? చెడు కాలం. ఒకటేమన్నా అపాయకరమైనటువంటి కాలం, రెండవది చెడు కాలం. మనం ఏ కాలంలో ఉన్నామయ్యా అంటే చెడు కాలం. చెడు నిర్ణయాల మధ్యలో, చెడు ఆలోచనల మధ్యలో, చెడు చెయ్యాలి అనుకుంటున్నటువంటి మనుషుల మధ్యలో మనం ఎటు చూస్తున్నా కానీ ఏ మార్గం, ఏ ద్వారం తెరవబడకుండా ఉంటున్నటువంటి కాలం ఇది, చెడు కాలం. అట్లాంటి చెడు కాలంలో చెడు ప్రజలకు, చెడు మనుషులకు, చెడు ఆలోచనలకు దేవుడు మనలను అప్పగించకుండా ఆయన కౌగిలిలో మనలను దాచుకొందునుగాక. చూడండి, ఎక్కడ చూసినా చెడు నడుస్తూ ఉంది. మంచి మరుగైపోయింది, మంచి మరుగైపోయింది. అవునా కదా? మంచి ఎక్కడుందండి ఈ రోజుల్లో? ఎక్కువగా చెడు. మంచి చేద్దాము అన్నా కానివ్వండి, మంచి చేసే మనుషులు లేరు, మంచిగా ఆలోచించే మనుషులు లేరు. ఎక్కడ చూస్తున్నా చెడే. ఆ కోరలలో చిక్కుకొని నలిగిపోతున్నటువంటి జనులముగా ఉన్నాం. మనం జనాంగంగా ఉన్నాం, నలిగిపోతున్నాం చెడు మీద. మంచికి చెడుకి మధ్యలో నలిగిపోతా ఉన్నావండి నువ్వు. ఎప్పటికైనా ఏం గెలుస్తుంది? మరి నువ్వు ఎందుకు చేస్తున్నా? మంచే గెలిచిద్దని తెలుసు కదా, మరి చెడు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? చెడు గురించి ఎందుకు నువ్వు ఎక్కువగా నొక్కి దాని మీదే నిలబడిపోతా ఉన్నావు? వివాహానికి ముందు ఒక కొబ్బరి బోండం వెండి ప్లేట్లోకి వచ్చింది, మీకు తెలుసా? శుభకార్యం జరిగేటప్పుడు ఒక కొబ్బరి బోండాన్ని ఎక్కడ పెడతారు? వెండి ప్లేట్లో పెడతారు. చక్కగా మినరల్ వాటర్తో స్నానం చేయిస్తారు, చక్కగా బంగారం వేస్తారు, అన్నీ వేస్తారు కొబ్బరి బోండానికి. వివాహం అయిన తర్వాత 2 మొక్కలు చేసి పక్కన పడేస్తారు. ప్లేట్లో ఉన్నంతసేపు ఈ కొబ్బరి బొండం ఏమనుకునేది? ఎవరికి లేని లైఫ్ అయ్యింది. మినరల్ వాటర్తో స్నానం, నాకు బంగారం నా మీద, వెండి ప్లేటు,
ఎంత దర్జా జీవితం అనుకునిద్ది. పెళ్ళయిన తర్వాత నీకు అవసరం లేకో అంట. కానీ ప్రభు అలా అనే వ్యక్తి కాదు. నువ్వు దేవుని సన్నిధిలో విడిచిన చిన్న కన్నీటికైనా, చిన్న ప్రార్థనకైనా, చిన్న పరిచర్యకైనా, చిన్నగా నలిగిపోతూ కుమిలిపోతున్న నీ బ్రతుకుకి దేవుని సన్నిధిలో చాలా విలువ ఉందండి. చాలా విలువ ఉంది దేవుని సన్నిధిలో. నువ్వు అది గ్రహించుకొని ఈ చెడు కాలంలో ఏమండి జరుగుతున్నటువంటి ఆ చెడు మనుషుల వైపు, ఆలోచనల వైపు, ఏమండి ఆ మార్గాల వైపు నువ్వు దృష్టి నిలపక దేవుని వైపు దృష్టి నిలప. ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న తీరానికి దేవుడు నిన్ను చేరుస్తాడు. నువ్వు కోరుకున్న రేవుకు నిన్ను చేరుస్తాడు. నువ్వు అద్దరికి చేర్చబడతావు. నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు. ఇక ముందంతా నీకేమండి వెనక్కి వెళ్ళే ద్వారాలన్నీ మూతపడతాయి. ఇక నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఎవరు నిన్ను ఆపలేరు, నిన్ను అడ్డుకోలేరు. అందుకని నువ్వేం చేయాలి అంటే ఈ చెడు కాలంలో ఏమండి నువ్వు దేవుని మీద దృష్టి నిలిపి గొప్ప ఆత్మీయమైనటువంటి వ్యక్తివిగా నువ్వు నిలబడాలి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వాక్యాన్ని కూడా చూడండి. అదిగా అన్యజనుల కాలం. ఏ కాలం ఉంటండి? ఏ కాలం? అన్యజనుల యొక్క అరాచకాలు జరుగుతున్నాయా లేదా? ఏమా, అన్యజనుల అరాచకాలు జరుగుతున్నాయా లేదా? అన్యజనుల యొక్క అరాచకాలు ఆపివేయటానికి, నిలిపివేయటానికి దేవుని యొక్క కాలము మన జీవితంలో సంపూర్ణం చేయాలని, మనం భూమి మీద పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని అనుభవించాలి అని దేవుడు మనల్ని ఈరోజు ఈ స్థలంలో సమకూర్చాడు. నువ్వు కుదురుకుంటావు. ఒక తోడేసిన ఏమండి కొన్ని ఏమవుతాయి అండి, కొన్ని తోడేసిన పాలు కొన్ని ఏమవుతాయి, కుదురుకో. నువ్వు ఆ తోడేసిన పెరుగు తినాలని ఎలాగ దాన్ని కుదురుకునేటట్లుగా ఒక ఎండుమిరగాయ పడేస్తావు, ఒక పచ్చిమిరగాయ వేస్తావు, అటిల్లొత్తావు చూస్తావు, ఇటిల్లొత్తావు చూస్తావు, కుదురుకుందా లేదా అని విశ్వ ప్రయత్నాలు చేస్తావు. అవునా కాదు? భౌతికంగా మనం ఆహారం తినే పెరుగు విషయంలోనే నీ మనసు అంత స్థిమితంగా ఉండకపోతే ఒక సమస్య విషయంలో నువ్వెందుకు అసలు సమస్యను చూసి సతికిలు పడిపోతున్నావు? దానికోసం ఏదో ఒక ప్రయత్నం చెయ్యి. ఏదో ఒక రీతిగా ప్రయత్నం చేసి పోరాడు, పెనుగులాడు. అన్నలు దూషిస్తున్నారు, తండ్రి కూడా వీడు పుట్టకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాడు దావీదు విషయంలో. ఎక్కడ దావీదు పేరు తండ్రి చెప్పలా. ఎక్కడికి వెళ్ళిన నాకు 7 పిల్లలే అన్నాడు. అందరినీ చూసినట్లుగా దావీదుని చూడల తండ్రి. త్రోసేసాడు, ప్రక్కన పడేసాడు, నెట్టేసేసాడు. తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, ఒంటరి బ్రతుకు. ఇక వీడు వేస్ట్, చదువుకు పనికిరాడు, వీడు గేదెలు కాసుకొని గొర్రెలు కాసుకుంటే చాలు అనుకొని నిర్ణయించి గొర్రెలు తీసుకొచ్చి దావీదు చేతిలో పడేశాడు. దావీదు చేతికి అప్పగించాడు. తన బ్రతుకు ఉన్నదే గాని పెంట కుప్ప బ్రతుకు. అదే అంటాడు దావీదు తను ప్రభువును గురించి కీర్తన పాడుకుంటూ, పెంట కుప్పల మీద నుండి నన్ను లేవనెత్తిన వాడవు నీవేనయ్యా, దరిద్రమైనటువంటి స్థలములలో నుండి నన్ను చూచి గమనించిన దేవుడవు నీవేనయ్యా, నన్ను ఆదుకున్నావయ్యా, నన్ను ఆదరించావయ్యా, నాకు సింహాసనం ఇచ్చావయ్యా, జయించేటట్లుగా చేసావయ్యా. తండ్రి మెన్షన్ చేయకపోయినా దేవుడు మెన్షన్ చేశాడు. ఆయన నిన్ను ఎవరు గుర్తించకపోయినా నువ్వు దేవుని జ్ఞాపకాలలో ఉన్నావు, నువ్వు దేవుని తలంపులలో ఉన్నావు. అందుకని నిన్ను ఏం చేశాడో తెలుసా? ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును.
నిన్న ఆయన మర్చిపోకుండా ఉండాలని ప్రతిరోజు ఆయన అరచేతుల్లో నీ రూపాన్ని చూసుకుంటా ఉన్నాడండి. నిన్న అరచేతుల్లో ఆయన ముద్రించుకున్నాడు. కాలాన్ని గ్రహించండి. అన్యజనుల యొక్క అరాచకాలు, వారి సూటిపోటి మాటలు, వారు చేస్తున్నటువంటి దాడులు, వారు చూపిస్తున్నటువంటి ఆ ఆలోచనలన్నీ మన జీవితాలలో నుండి తొలగిపోయేటట్లుగా ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చదవండి. 7వ అధ్యాయం 32. మనం ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ముగించండి అన్న వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం. చెప్పండి అన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు చెప్పమన్నా నేను ఎక్కువ టైం ఇంక చెప్పలేదు. సమయానికి మనం ముగించుకుందాం. ఆ పదం మనకి ఇంపార్టెంట్. కరోనా కాలంలో జరిగిన విషయం అక్కడ వ్రాయబడి ఉంది. కరోనా టైంలో జరిగిన సబ్జెక్ట్ అది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 32వ వాక్యం. కాలము సమీపించుచు ఉన్నది, అప్పుడు అనబడక పాతి పెట్టడానికి స్థలం లేక ఒకే గుంత దొవ్వి శవాలను గుట్టలుగా పడేసి పాతి పెట్టారంట. కరోనా టైంలో జరిగిందా జరగలేదు? బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంది. శవాలను పాతి పెట్టడానికి స్థలం దొరక్క ఆ కరోనా వచ్చినటువంటి సమయంలో శవాలన్నీ కూడా ఒకే గుంత తీసి లారీలు దొర్లించి, ట్రాక్టర్లు దొర్లించి, కరోనా టైంలో కానీ ప్రభు మన కుటుంబాలను సజీవులుగా ఎందుకు ఉంచాడు? కరోనా రాకముందు ఎంత ఉజ్జీవంగా ఉన్నారని విశ్వాసులు, సంఘాలు ఎంత ఉజ్జీవంగా ఉన్నాయి, సేవకులు ఎంత ఉజ్జీవంగా ఐకమత్యంగా ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత ఏమైపోయిందండి ఆ ఐక్యత? ఆ ఉజ్జీవం ఏమైపోయిందండి? చల్లారిపోయింది. నీ హృదయంలో స్థలం లేదు. నీ కుటుంబంలో కనీసం బైబిల్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. అందుకే మంచినీళ్ళ కొండల మీద పెడతావు బైబిల్. ప్రభు ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖపడతాడు. చిన్న మాట. కాలము మన జీవితంలో సంపూర్ణమైనప్పుడు మనం ఎలా ఉండాలి? కాలం ఉంది, ఇప్పుడు జరుగుతుంది అపాయకరమైన కాలం, చెడు కాలం, అన్యజనుల యొక్క అరాచకాల కాలం మధ్యలో మనం బ్రతుకుతున్నా. ఇప్పుడు ఈ కాలంలో అసలు మనం ఎలా ఉండాలి? ఒక్క మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. అయ్యా, పొందేగా బాప్తిజాలు పొందిందంటే బాప్తిజాలు పొంది కూడా ఇంకా మనం మారట్లేదు. కాలము సంపూర్ణమై ఉన్నది, మార్పు చెందండి, మారు మనస్సు పొందండి. మనం ఎలా ఉన్నాం? మారు మనస్సు పొందామా? నేను మారు మనస్సు పొందాను అని ఖచ్చితంగా నువ్వు నమ్మగలుగుతున్నావా? గుండెల మీద చేసుకొని నేను ఖచ్చితంగా మారేనయ్యా అని అనగలుగుతావా? మారు మనస్సు 2 రకాలుగా బైబిల్లో మారు మనస్సు గురించి బోధించారు. 2 రకాలు. ఒకటి, బాప్తిజమం ఇచ్చి యోహాను బోధించాడు మారు మనస్సు గురించి బోధ. రెండవది, యేసుక్రీస్తు బోధించాడు మారు మనస్సు గురించి. బాప్తిజమం ఇచ్చి యోహాను ఏమని బోధించాడో తెలుసా? ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద పెట్టబడి ఉన్నది కనుక మారు మనస్సును గూర్చిన ఫలములను ఫలించండి అన్నాడు. కానీ ఫలించగలుగుతున్నామా? ఏ కుటుంబం ఫలంగా ఉంటుందండి? ఏ కుటుంబం ఫలంగా ఉండగలుగుతుంది? ఇదే పదాన్ని ఆదికాండంలో వ్రాయబడి ఉంది. ఏమని? నోవాహు దినాలలో అయ్యా మారండయ్యా, ప్రభు ఇప్పుడే ఓడ సిద్ధం చేసుకోమన్నాడు, మీరు రక్షించబడండి, రక్షణానందమైన సంతోషాన్ని చూడండి, ఈ ఓడలోనికి ఎక్కండి, ఈ ఓడ క్రీస్తే, ఈ ఓడలో ఉన్నంత కాలం మీకు కాపుదలయ్యా, ఈ వాతావరణాన్ని నుండి తప్పించుకోగలుగుతారు, ఈ చెడు కాలం నుండి, అపాయకరమైనటువంటి కాలం నుండి తప్పించబడతారయ్యా, అంత్య దినాలయ్యా, మంచి రోజులు మరలా వస్తాయ్యా, ఈ ఓడలో ప్రవేశించండి అని చెప్తే ఏమన్నారండి అందరూ? పిచ్చోడా, ఈ మంచి ఎండాకాలం వర్షం పట్టవేంద్ర పిచ్చోడా, ఏమైపోయింది?
కానీ యేసుక్రీస్తు కూడా ఒక బోధ చేశాడు. ఏమని? అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ, ఇది తోటలో ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నను ఇది ఫలించలేదు, కనుక దీనిని నరికి, మారు మనస్సు పొందనటువంటి వారు కూడా అలాగే నరికి వేయబడతారు అని అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. లూకాసు వార్త. రెండు రకాలైనటువంటి బోధలు ఉన్నాయి మారు మనస్సు గురించి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం మారేమో అని మనం అనుకుంటున్నాము, కానీ ఇంకా మార్పు చెందాలి. ఇంకా మార్పు చెందనటువంటి దినాలలో ఉన్నాం. మనం మారాలి. మనం మార్పు చెందితేనే కదా. బైబిల్లో ఒక మాట ఉంది, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఏం చేయాలి? దాన్ని తీసేయాలి. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, అంటే తీసేయమంటే దాన్ని నరికి పక్కన పడేయమని కాదు. ఆ కన్నులో నుండి వచ్చే ఆలోచన పక్కన పడేయాలి. ఆ చెయ్యిలో నుండి వస్తున్నటువంటి ఆలోచనను పక్కన పడేయాలి. అంతేగాని మనం వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి కాలంలో మారు మనసుకు తగిన ఫలాలను మనం అనుభవించగలగాలి. ఏది ఆ ఫలం? ఆ ఫలాలు వేయండి. ఆ ఫలం లేదు మనలో. అన్నీ ఎండిపోయిన చెట్టులు, ఎండిపోయిన అనుభవాలు, ఎండిపోయినటువంటి కుటుంబాలే. చిగురు లేదు, పూత లేదు, పిందె లేదు, కాయ లేదు. చెట్టు ఉంది అంటే 30 ఏళ్ళ నుంచి ఉంది అంతే. ఆ చెట్టు ఎందుకు ఉపయోగం? ఒకరోజు తోట యజమాని వస్తాడు, ఈ చెట్టు 30 ఏళ్ళ నుండి ఉంది, ఎందుకు ఉపయోగం లేని చెట్టు అంటే, ఆ తోట మాలి వెళ్ళి యజమాని తయ్యా ఒక్క సంవత్సరం ఈ చెట్టుకి నేను హామీ అయ్యా, ఈ సంవత్సరం ఫలించింది, ఈ ఒక్క సంవత్సరం అయ్యా అని 50 ఏళ్ళ నుండి మన కోసం ఆయన పెనుగులాడుతున్నాడు, ఆకులాడుతున్నాడు. 50 సంవత్సరాలు ఈ ఒక్క సంవత్సరం మనం మాత్రం సోది అంటాం. అవునా? ప్రార్థనకి ఎవర్రే సోది, ఏమి నీ బాల అంటాం. కాసేపు ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దామమ్మా, దేవుని మారిపోయామండి. ఒకప్పుడు ఉన్నట్లుగా లేవు ఇప్పుడు మనం. ఒకప్పుడు ఎలా ఉన్నాము? దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగి వణికిపోయేవారు. ఇప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది. మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకొని ఒక్క మాట చదివి ముగించండి. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మనం ప్రార్థన చేసుకుందాం. 2:5 ప్రకటన పుస్తకం. 3:5 2:5 చదవండి. నాకు అన్నీ తెలుసు. నీవు సహనము కలిగి మూడు ఐదు చూడండి ఒకసారి. 3:5 అనుకుంటా. మార్పు చెందితే పర్వాలేదు, లేకపోతే దీపస్తంభం మీద నుంచి ఆయన తీసేస్తాడట మనం. అదేనా? చదువు. నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో అది ఏ స్థితిలో నుండి ఆ మొదటి క్రియలను చెయ్యుము, అట్లు చేసి మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి, నువ్వు దీపస్తంభం మీద దీపం ఉంటేనే ఇల్లంతా కాంతి, లేకపోతే ప్రభు వస్తాడంట. మారు మనసు పొందితే సరి, లేకపోతే నేను వస్తున్నాను ఒకరోజు. నేను వచ్చేటువంటి ఆ సమయంలో దీపస్తంభం మీద నువ్వు ఉండవు.
అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండవు. నువ్వు మారు మనసు పొందలా, ఇంకా పొందాను అనేటువంటి భ్రమలో ఉన్నావు, కానీ ఇంకా పొందలా. ఆ స్థితిలో నుండి నువ్వు నేను ఆ భ్రమలో నుండి బయటకు వచ్చి ప్రభువు మీద నిజంగా మనం ఆనుకొని, అయ్యా నా క్రియలు ఏమై ఉన్నవో ఒక్క మాట దైవజనుడు ఇంటి దగ్గరికి వచ్చి, అబ్బాయ్ నీ హృదయాన్ని సరిచేసుకో అన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? తన మనస్సును మార్చుకొని మోకరించి ఏడ్చి ప్రార్థన చేశాడు. అది ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఏడ్పుల గోడగా మారిపోయింది. అక్కడికి వెళ్ళిన వారందరూ ఏడ్చి ప్రార్థన చేసుకుంటారు, కన్నీటితో ప్రార్థన చేసుకొని వస్తారు. మరి ఈరోజు మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు. అన్నిటికీ దూరం అయిపోయి ఏదో ఆచారంతో కూడినట్లుగా ఒక ఆదివారం వచ్చి హాజరయించుకొని వెళ్ళిపోతున్నాం. మిగిలినప్పుడల్లా ఏమండి ఒకరినొకరం కనబడాలి. అందుకే దినాలు మారాలి. రేపటి నుండే దేవుని చిత్తమైతే రోజుకు ఒక ఇంట్లో ప్రార్థన పెడతాం. మీ ఇంట్లో సాయంత్రం పూట వచ్చి ఒక గంట సేపు పెడతాం. మీ ఇంట్లో రోజు ప్రతిరోజు పెడతాం. డిసెంబర్ 25 దాకా పెడతాం. మీరు వద్దన్నా పెడతాం. ఏమండి ఖచ్చితంగా మన విశ్వాసులు మరలా నేను ఏమండి ప్రార్థన అనేటువంటి ఆ కొరడాతో మరలా దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టాలి. ప్రార్థన జరగాలి. అందుకే మరలా మనం అందరం కూడుకుందాం, సమకూర్చబడదాం ప్రతి కుటుంబం దగ్గరికి. రేపు సాయంత్రం మరింత ఇంట్లో పెడతాం. ఏమా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కన్నులు మూస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నాం. చిన్న ప్రార్థన చేయండి.